నాన్న ఇంకొక మాట కూడా మాట్లాడకు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. కన్న తండ్రిని కొట్టిన వాడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కొడుకువా నువ్వు? ఎరా, నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ గోపాలకృష్ణ కూతురు నాన్న తను. ఈ అమ్మాయి మన మోహన్ సార్ గారి కూతుర్రా. ఈ హోటల్ ఇప్పుడు మోహన్ సార్దే. ఈ వెధవలందరూ మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని మనం కూడా వీళ్ళ మీద పగ తీర్చుకుంటే ఆ అపకీర్తి వీళ్ళకి కాదు, ఆ మోహన్ సార్కి. ఎవరో చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్ గారు బయటికి రావాలంటే దానికి కొన్ని కోట్లు కావాలరా. అందుకనే ఈ హోటల్ని అమ్మేయాలని తను ఇక్కడికి వచ్చింది. నువ్వు చేసిన పని వలన ఈ హోటల్ని అమ్మలేకపోయానని ఈ అమ్మాయి చెప్పింది. మన వలన ఆ మంచి మనిషి జైల్లో ఎంతో కష్టపడుతున్నాడురా. ఇకనైనా ఇలాంటి పనులు నువ్వు ఆపలేదనుకో, తండ్రి నిన్ను క్షమించడు. ఆపరా. మా నాన్న ఎప్పుడు కొట్టినా బాధపడతాను. ఎప్పుడు ఎలాగ బాధపడేవాడిని, కానీ ఇప్పుడు బాధపడలేదు. ఇన్నాళ్ళు తెలియకుండానే కదా ఇంత పెద్ద తప్పు చేశాను. మోహన్ గారి కూతురు నాకు తెలియదు, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. పదనాన్న వెళ్ళను. బారు వదిలేసి కుమార్ వెళ్ళిపోయాడు కదా, ఇంకా హోటల్ అమ్మంటే ఈజీ కదా. ఆ లక్ష్మి ఆల్రెడీ పని మొదలు పెట్టిందని విన్నాను. हेलो, मैं गावन जोसेफ हमारे होटल के रिसेप्शन से बोल रहा हूँ. प्लीज प्लीज कम. ఎవర్రా? గావన్ జోసెఫ్. వాడు ఎక్కడి నుంచి కాల్ చేశాడు? కింద నుంచే. అయ్యో, వాడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు? ఈ హోటల్ యొక్క సగం షేర్లు వాడికి ఇస్తానని అగ్రిమెంట్ లో ఉంది. అందుకే మోహన్ ని జైలుకు పంపించాడు. వాడి వల్ల మన చోట్ల ఏమీ చేయలేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వాడికి ఈ ప్రపంచంలో అన్ని ఊర్లు ఒకటే. ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ లాంటి 20 భాషలు తెలిసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ రావాడు. హలో గావన్ జీ, వెల్కమ్. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ మ్యాన్. Hope you're fine. వెల్, ఇంతకాలం ఎక్కడున్నావు? Paris, Malaysia, Hong Kong, and yesterday I was at Dubai. तो हमने जैसा जैसा सोचा था वैसा हो गया ना? నో, మనం అనుకున్నట్లు ఏం జరగలేదు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మనం అనుకోని సమయంలో ఆ మోహన్ కూతురు లక్ష్మి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ హోటల్ అమ్మలేకపోయాం. तो क्यों ना उसको खत्म कर. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మేనేజర్, ఈయనకి విఐపి రూమ్ కి ఇవ్వండి. సార్. కావాల్సినవన్నీ అరేంజ్ చేయండి. గవన్జీ, మిమ్మల్ని చూస్తే లక్ష్మికి జరిగినవన్నీ అర్థమైపోతాయి. కాబట్టి కొన్ని రోజులు రూమ్ లోంచి బయటకు రాకండి. Okay. చాలా చాలా కష్టపడే ఈ హోటల్ పవర్ ఆఫ్ పట్టాన్ని మేము తీసుకున్నాం. దానికి మధ్యలో ఎప్పుడో హెల్ప్ చేసినోడు ఒకడు ఇప్పుడు షేర్ కావాలని వచ్చాడు. ఒక్క నాయబస్ ఇవ్వను. காவன் ஜோசப் வாசஸ் லக்ஷ்மி மேனா. நான் ஒரு ஐடியா சொல்லட்டுமா? இது வந்து போலீஸ் ஐடியா. ரிசல்ட் கரெக்டா இருந்தா 2 ஃபைலையும் க்ளோஸ் பண்ணலாம். ఏంటమ్మా? ఏం లేదు. அந்த பொண்ணு எனக்கு தெரியும். அந்த பொண்ணுக்கு உங்களுக்கு என்ன சம்பந்தம்? ఆవిడే నేను చెప్పిన లక్ష్మీ మేనన్. నాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది. ఇదిగో చూడమ్మా, ఆ గోపాలకృష్ణని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకూడదు. నాకు తెలిసినంత వరకు మోహన్ సార్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే వాణ్ణి మేనేజర్గా చేయటం. రే కుమార్,
మన మోహన్ సారు దాదాపుగా జైలుకి వెళ్లే సమయంలో గోపాలకృష్ణను ఆ స్థలాన్ని తీసుకున్నారు. వెంటనే ఖాళీ చేయమని మనల్ని బెదిరించారు. ఆ? ఏంట్రా నోరట్లా వెళ్ళబెట్టావు? ఆ, ఇప్పుడే కరెక్ట్ గా వచ్చింది. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ హోటల్ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు దాన్ని అమ్మగలరు, లేక ఎవరికైనా రాసి ఇవ్వగలరు. అయితే టైం వేస్ట్ కాకుండా వెంటనే దాన్ని వెనక్కి తీసుకోమ్మా. అవును, మరి మీరు వెళ్ళి అడగగానే అలా తీసి ఇచ్చేస్తారు. అయితే నన్నేం దాన్ని చేయమంటావు? క్యాన్సిల్ చేయడానికి ఏదైనా దారి ఉందో ముందు ఆలోచించండి. నాకు చాలా భయంగా ఉంది. నాకంటూ ఎవరూ లేరు. కాస్త హెల్ప్ చేయండి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఏం సహాయం కావాలన్నా ఇదిగో వీడున్నాడు, తనకు సహాయం చేయడానికి వెళ్ళు. రా, ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందు రిజిస్టర్ ఆఫీస్కి. పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చిన వారే క్యాన్సిల్ చేయగలుగుతారు. దానికి ఫస్ట్ పార్టీ ముందు ఇక్కడికి రావాలి, లేదా ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీకి నోటీస్ పంపించి ఆ కాపీ ఎంబసీ ద్వారా రిజిస్టర్ అయిన నా పేరుకి రిజిస్టర్ పంపిస్తే చాలు. సార్, ఫస్ట్ పార్టీ మా నాన్నగారు. హీస్ ఇన్ సింగపూర్ జైల్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మా నాన్నగారు ఏమీ చేయలేరు. వేరే దారేమీ లేదా సార్? కోర్టు మూలంగా ఏదైనా చేయించగలమా? కోర్టు ద్వారా వెళ్తే కాలమే వృధా అవుతుంది. అంతేకాదు, ఆ సమయంలోపు ఆ సెకండ్ పార్టీ ఆ ప్రాపర్టీని హస్తగతం కూడా చేసుకోవచ్చు. మరిక మేము బయలుదేరుతాం. అలాగే మనం ఇద్దరు చూసినట్టే తను ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఏంటి ఎలాగో డీటెయిల్గా తెలుసుకుని వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? అంకుల్ ఇంతకు ముందే చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పేశానుగా. మోహన్ సార్ని జైలుకు పంపించిన వాళ్ళని చంపేయాలన్నంత కోపం మీకుంటుందని మా అందరికి బాగా తెలుసు. కానీ మీరు నిజంగానే హత్య చేసేస్తారని మేము అస్సలు అనుకోలేదు. நீ கொலை பண்ணிருக்க. உன்னை நான் அரெஸ்ட் பண்ண போறேன். ఇదేనయ్యా విధి అంటారు. తండ్రి ఫారిన్ జైల్లో, అమ్మాయి వరకు లోకల్ జైల్లో. ரெண்டு வாட்டி நீ தப்பிச்சிட்ட. இந்த வாட்டி என்கிட்ட தப்பிக்க முடியுமா? என்னடி முறைக்கிற? இந்த வாட்டி உன்னை காப்பாத்த கடவுளால கூட முடியாது. பிடிச்சு மாட்டா போங்க. సార్, నేను ఇక్కడ స్ట్రీట్ షాప్స్ కి ప్రెసిడెంట్ని. మేం గొడవ పడతాం, కానీ మాకేదైనా సమస్య వచ్చిందంటే అందరూ ఒకటే పోతాం. ఈ మేడంని నేను తీసుకెళ్లిపోతున్నా. ఏ పరా రే, నన్ను చేసి చేయడానికి ట్రై చేయకు. నీ బండి తాళాలు నా దగ్గర ఉన్నాయి. స్ట్రీట్ షాప్ యూనియన్, స్ట్రీట్ షాప్ యూనియన్, స్ట్రీట్ షాప్ యూనియన్. మా మనసు మీద చేతులు వేశారంటే మేము ఊరికే ఉండం. అవును, ఊరుకునేది లేదు. పోలీస్ అరెస్ట్ చేసిన ఈ అమ్మాయిని పోలీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి